నమస్కారం. మా గుడి మా నమ్మకం కార్యక్రమానికి స్వాగతం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని చూడాలి అంటే మనకున్న 2 కళ్ళు చాలు. ఆ స్వామి దర్శనం ఓ భాగ్యం. వెంకటేశ్వర స్వామి ఆలయం అంటే మనకు ఠక్కున గుర్తొచ్చేది ఆ తిరుమల తిరుపతి దేవస్థానం. కానీ అక్కడికి వెళ్ళాలంటే సుదూర ప్రయాణం చేయాలి. ఎన్నో వ్యయ ప్రయాసలతో కూడుకొని ఉంటుంది. ఎన్నో గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉండాలి. అంత కష్టపడిన తర్వాత ఆ స్వామి దర్శనం అవ్వగానే మనసు తేలికవుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అంతటి ప్రాచుర్యం పొందిన దేవస్థానం మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉంది. ఈ దేవాలయం శ్రీకృష్ణ దేవరాయలు ఇటు కాకతీయుల కాలం నుండి కూడా పూజలు అందుకుంటూ వస్తోంది. మరి ఈ దేవస్థానం ఎక్కడుంది? ఈ ఆలయ విశిష్టత ఏంటి? ఇక్కడ స్వామివారికి ఓ ప్రత్యేకత కూడా ఉంది. మరి ఆ ఆలయ ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం. తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అంతటి ప్రాచుర్యం పొందిన దేవస్థానం తెలంగాణ రాష్ట్ర ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం జమలాపురం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ స్వయంభూ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయాన్ని తెలంగాణ తిరుపతిగా పిలుస్తూ ఉంటారు. మరి ఇక్కడ స్వామివారి ప్రత్యేకత ఏంటి? స్వామివారి దేవాలయానికి ఓ స్థల పురాణం కూడా ఉంది. తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన ఈ ఆలయం ఎంతో ప్రధానమైన ఆలయం. దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయానికి ఓ విశిష్టమైన స్థల పురాణం కూడా ఉంది. మరి ఇక్కడ స్వామివారి విశిష్టత, స్థల పురాణం ఏంటో ఆలయ ప్రధాన అర్చకుల మాటల్లోనే విందాం. జమలాపురం క్షేత్రం, ఇది పూర్వనామం జాబాలిపురం. జమలాపురం కాదు, జాబాలిపురం. ఇక్కడ జాబాలి అనేటువంటి మహర్షి ఇక్కడ ఎదురుగా ఉన్నటువంటి సూచిగిరి పైన తపస్సు చేసుకొని చాలా కాలం ఇక్కడే ఉన్నారట. వారి తపస్సుకి మెచ్చి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఇది శివకేశవులకు అభేదమైనటువంటి ప్రాంతము, అంటే వెంకటేశ్వర స్వరూపంగా నన్ను అర్చించు పూజించమని చెప్పి స్వయంగా స్వామివారే చెప్పడంతో ఆ జాబాలి మహర్షి ఆ యొక్క స్వామివారిని ప్రతిష్ఠించుకొని గురుకులాన్ని స్థాపించుకొని ఆ సూచిగిరి కొండపైన చాలా కాలం ఉండడం జరిగింది. కాలక్రమేణా ఆయన యొక్క గురుకులం అంతరించడం, ఆ తరువాత స్వామివారు అక్కడ ఉన్న సంగతి ఎవరికి తెలియని అగమ్య గోచర పరిస్థితి ఏర్పడింది. సుమారు ఇప్పటికి ఒక 600 సంవత్సరాల పూర్వాన నెల్లూరు ప్రాంతానికి చెందినటువంటి ఒక బ్రాహ్మణుడికి కల్లో ఈ కొండలు గుట్టలు కనపడడం, ఎవరో రా 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 అని పిలుస్తూ ఉన్నట్టుగా అనిపించడం, పదే పదే ఒకే కళ రావడంతో ఆయన దేశదిమ్మరిలాగా తిరుగుతూ ఈ ప్రాంతానికి రావడం, ఇక్కడ కల్లో కనపడుతున్న ప్రదేశము, ఇక్కడ ఎదురుగా ఉన్న ప్రదేశము 2 కూడా ఒకటే అని భావించి ఇక్కడేదో మహత్తు ఉన్నది, అందుకనే నన్ను ఇక్కడ దాకా రావడం జరిగింది, ఇంకా ఏదైనా తెలుస్తుందేమో అని కొంతకాలం ఇక్కడే ఈ అడవి ప్రాంతం లాంటి ఈ ప్రాంతంలో చెట్ల కింద కూర్చొని తపస్సు చేసుకున్నట్టుగా కూర్చున్నట్ట. గిరిజనులు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం కావడంతో మొదట్లో ఈయన గారిని ఎవరు పెద్దగా పట్టించుకున్న దాఖలా లేదు. అయితే ఒక రోజున ఈ గోపాలకులందరూ కూడా ఆవులు కాచుకుంటూ అక్కడ ఆడుకుంటూ ఉన్న సందర్భంలో వాళ్ళతో పాటు ఒక బాలుడి రూపంలో స్వామివారు వచ్చి ఆటలాడుతుండేవారట. అయితే ఎవరు నువ్వు, ఏం పేరు నీ పేరు అని అడిగితే మీ పేరే నా పేరు, మీ ఊరే నా ఊరు అని అట్లా చెప్తూ ఉండేవారట. దాంతో మరింత గందరగోళానికి గురైనటువంటి ఆ గిరిజన పిల్లలు ఊరిలోకి వచ్చి అందరికీ చెప్పడంతో ఆ మాట ఈ మాట ఈయన నోట పడటం, ఈయన కూడా ఈ బ్రాహ్మణుడు కూడా యజ్ఞనారాయణ శర్మ అనేటువంటి బ్రాహ్మణుడు ఆ కొండపైకి అక్కడ ఏముందో చూద్దామని చెప్పి వాళ్ళతో కలిసి మరుసటి రోజు ఆ బాలుడితో కలిసి వెళ్ళారట. వెళ్ళిన సందర్భంలో మరలా ఎవరు రాలే, స్వామివారు రాలే, ఆటలాడలేదు ఎవరు. వీళ్ళందరినీ కూడా ఏమీ ఆయన చూస్తూ ఉండాలనిపిస్తున్నంత సమ్మోహనంగా ఉన్నారని చెప్పారు. అలాంటి పరిస్థితి ఏమీ కనపడలే. 1-2 రోజులు పరిశీలించిన తర్వాత ఆ పిల్లల్ని అడిగారు, మీరు ఏం చూశారు, ఎక్కడి నుంచి మీకు ఏం కనపడలేదు అంటే వాళ్ళు చెప్పిన ఒక ప్రదేశం కొండపై భాగంలో చెప్తే అక్కడ ఒక వల్మీకం లాగా ఉంది. ఆ వల్మీకం మీద 2-3 బిందెలు నీళ్లు పోయించి శుభ్రం చేస్తే అందులోంచి ఒక చిన్న స్వామివారి విగ్రహం, అదేవిధంగా
జాబాలి మహర్షి చేత ప్రతిష్ఠితం అనే శాసనం దొరికింది. అంటే పూర్వం ఎప్పుడో వందల వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక నిదర్శనం, జరిగిన పూజలు ఉన్నటువంటి స్వామివారు తిరిగి తనకు తానే ఎక్కడో ఉన్న ఒక బ్రాహ్మణుడి కల్లో కనబడి ఇక్కడికి రప్పించుకోవడం జరిగింది. సరే, ఈ బ్రాహ్మణుడు కూడా ఇదేదో మహిమగల ప్రదేశం, స్వామివారు రప్పించుకున్నాడు, సరే ఉన్నంతకాలం ఇక ఈయనకే సేవ చేద్దాం అనుకొని ఇంటికి వెళ్ళి భార్య పిల్లల్ని తీసుకుని వచ్చి ఇక్కడే ఉంటూ ప్రతిరోజు కూడా స్వామివారి కొండపైకి వెళ్ళి పూజలు చేస్తూ ఉండేవారట. మరి భక్తులు ఎక్కువ మంది రావాలి అంటే ఏదో ఒక లీలలు జరగాలి. అట్లా జరిగిన లీలలు ఏమిటంటే, సహజంగా ప్రతి ఒక్కరికి కూడా ప్రకృతి పరంగా మనకు కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి. వర్షాకాలంలో విపరీతంగా వర్షాలు, అలాగే ఎండాకాలంలో ఎండలు, అదేవిధంగా తద్వారా మనుషులకి, మానవాళికి రకరకాల జబ్బులు, రోగాలు వస్తూ ఉంటాయి. అటువంటిప్పుడు వైద్య సదుపాయాలు లేవు కాబట్టి ఈ పంతులు గారిని అడిగితే ఆ కొండపైకి వచ్చి స్వామికి దండం పెట్టుకోండి, పిల్లల్ని కాపాడతారు, పొంగల్ చేస్తామని దండం పెట్టండి, అడుగులకు మడుగులెత్తుతామని దండం పెట్టండి, అదేవిధంగా ఇంకా మరీ తీవ్రమైన అనారోగ్యంతో ఉంటే నీ దగ్గరికి తీసుకొచ్చి కట్టేస్తాం స్వామి, మా పిల్లవాడు కాదు, నీ కుమారుడు కాబట్టి నీ బిడ్డని నువ్వే కాపాడుకో అని చెప్పి స్వామి దగ్గర కట్టివేస్తామని చెప్పి దాన్నే ద్వైస్తంభానికి కట్టివేయటం అంటారు. అలాంటి మొక్కులు మొక్కుకునేవారు. అలా మొక్కించి వాళ్ళతో సరే సహాయంగా 2 వారానికి 10 రోజులకి వాళ్ళ యొక్క భక్తి వల్ల, అలాగే వాళ్ళు తీసుకున్నటువంటి శ్రద్ధ వల్ల ఆ జబ్బులు నయమైన తర్వాత ఆ స్వామివారి మీద గురి కుదరటం, భక్తులు ఎక్కువగా రావడం వస్తూ ఉండేవారట. ఇలా 6 తరాలు గడిచాయి. సుమారు 300 సంవత్సరాలు అదేవిధంగా గడిచిపోయింది. చివరకు 7వ తరం వాడైనటువంటి అక్కుభట్టు అనేటువంటి ఆ పురోహితుడు ఒక రోజున కొండపైకి వెళ్తూ ఉండగా చేతిలో ఉన్నటువంటి నీళ్ల బిందె, స్వామివారి ప్రసాదం గిన్నె ఏదో ఎదురురాయి లాంటి తగిలి కింద పడిపోవడం, అవన్నీ కింద నేలకు ఒలికిపోయినాయట. దాంతో ఎప్పుడూ జరగనటువంటి ఈ అపశృతి జరిగింది. కాబట్టి స్వామి అంటే నీవు నా సేవలు ఇక వద్దు అనుకుంటున్నావు అని ఇతను భావించాడు. రమ్మని పిలిచినప్పుడు ఎంతైతే ప్రేమగా వచ్చాడో అదేవిధంగా ఇప్పుడు ఈ ఎప్పుడూ జరిగిన అపశృతి జరిగింది కాబట్టి ఇక నీ చెంతకు నేను రాలేను, పెద్దవాడిని అవుతున్నాను, వృద్ధుడిని అవుతున్నాను, కాబట్టి నీకు ఆకలి అయితే నువ్వే దిగిరా, ఇక లేకపోతే నీ గతి అంతే, నా గతి ఇంతే, నేను కూడా వెళ్ళిపోతున్నాను వెనక్కి అని చెప్పి ఈ బ్రాహ్మణుడు బాధగా వెనుదిరిగి వస్తూ ఉన్నప్పుడు నేను వచ్చుచున్నాను, వెనుదిరిగి చూడక ముందుకు పద అనే గంభీరమైన ధ్వని వినిపించిందిట. అంటే వెనక్కి చూడొద్దు, ముందుకే పద, నేను వస్తున్నాను నీ వెనుక అని స్వామివారు చెప్పారట. ఆ మాటలు పట్టుకొని ఈయన ఆ కొండ దిగి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కొండ వైపుగా నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. ఈయనకి భయం పెరిగింది. ఎందుకంటే ఈయన ఉండేటువంటి నివాస ప్రాంతం ఇటువైపు కాదు, ఈ దక్షిణాముఖం కాదు, ఆ పడమర ముఖంగా ఉన్నటువంటి ఆ పెదగోపవరం అనేటువంటి గ్రామం. అటువైపు వెళ్ళాలి. స్వామివారు ఎటు దిక్కులు చూడకుండా ముందుకు పద అన్నారు. ముందుకు పోతూ ఉన్నాను, ఇక ముందుకు వెళ్తూ ఉన్నాను, ఏంటి నా పరిస్థితి అగమ్య గోచరంలో ఉన్నాడు. అదే సమయంలో చెవులు చిల్లులు పడేంత పెద్ద శబ్దం వినపడేదిట. ఆ శబ్దానికి అనుకోకుండానే ఈయన వెనక్కి చూశారు. ఆ శబ్దం ఏమిటి అంటే స్వామివారు ఆ సూచిగిరి కొండపై నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కొండ మీదకు ఒక అడుగు వేశారు. ఆ అడుగు వేసిన శబ్దానికి ఈయనకు తెలియకుండానే వెనక్కి చూడడం, అప్పుడు అయ్యో స్వామి నా పొరపాటు వల్ల ఇక్కడే ఆగిపోయావు అనే బాధతో దగ్గరికి వెళ్తే అప్పటికప్పుడు భూమిలోంచి ఒక నల్లటి సాలగ్రామ శిల పైకి పెరుగుతూ వస్తోందిట. అలా వస్తున్న శిలను గట్టిగా ఈయన పట్టుకొని స్వామి క్షమించు, నా పొరపాటు వల్ల ఇక్కడే ఆపేశాను అని బాధపడుతూ పట్టుకున్నారట. ఎప్పుడైతే పట్టుకున్నారో అంత ఎత్తులో స్వామివారి శిల ఆగిపోయింది. అదే ఇప్పుడు మనందరం కూడా చూస్తూ ఉన్నటువంటి, పూజిస్తూ ఉన్నటువంటి ఆ నల్లటి సాలగ్రామ శిల. అయితే ఈ స్వామివారు వెలసినటువంటి ముఖము దక్షిణాభిముఖం. మరి ఈ దక్షిణంగానే ఎందుకు ముఖం ముందుకుంది, తూర్పుగా ఎందుకు లేదు, ఇటువైపు అనుకోవచ్చు కదా అంటే దానికి కూడా నిదర్శనం స్వామివారే చూపించారట. ఎప్పుడైతే ఈ పంతులు గారు వెళ్ళి పట్టుకున్నాడో ఆ సమయంలో అప్పటికప్పుడు ముఖం మీద ఆ స్వామివారి ఆ శరీరం నిండా, రాతి శిల నిండా గీతల రూపంలో నామాలు వచ్చినాయట. ఆ నామాలు గీతలు వచ్చేసరికి తడిమి చూడగానే ఈ భక్తుడికి అర్థమైంది. అంటే స్వామి నా దిక్కు ఇది, నా దిశ ఇది అని స్వయం వ్యక్తంగా స్వామివారే చెప్తున్నట్టుగా. దాంతో దక్షిణాభిముఖంగానే స్వామివారికి ఆ తిరునామం అనేది దిద్దడం అలవాటుగా ఉంది. అప్పటి నుంచి ఆయనకు మా వారసులే కూడా ఈ దేవాలయంలో అర్చకులుగా చేసుకుంటూ గుడి నడుపుకుంటూ వస్తూ ఉన్నారు, ధర్మకర్తలుగా, అర్చకులుగా. వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు శనివారం కావటంతో ఆ రోజున స్వామివారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో దేవాలయానికి వచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించి దర్శనం చేసుకుంటారు. స్వామివారిని దర్శించుకొని మనసులో ఏదైనా కోరిక కోరుకుంటే అది వెంటనే తీరుతుందని ఇక్కడి భక్తుల నమ్మకం.
ఈ ఆలయానికి చుట్టుపక్కల గ్రామాల నుండే కాక ఇతర దేశాల నుండి కూడా భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడ స్వామిని చూస్తే ఓ ప్రత్యేక అనుభూతి కలుగుతుందని, మనసు తేలికవుతుందని అంటారు. హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి నా పెళ్ళవగానే ఫస్ట్ టైం ఈ గుడికి వచ్చాను అనమాట. అక్కడ దండం పెట్టుకున్నాను, నాకు చాలా పాజిటివ్గా అనిపించింది. దాని తర్వాత ఇది సెకండ్ టైం మా చెల్లి మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఫస్ట్ కార్డు ఇక్కడ ఇద్దాము అని చెప్పి మా అన్నయ్య కూడా నెదర్లాండ్స్ నుంచి వచ్చాయన్నమాట. ఆయనకు కూడా అప్పుడు పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం ఇక్కడ బాగా అనిపించింది. సో తర్వాత ఫస్ట్ కార్డ్ ఇక్కడ ఇచ్చి దండం పెట్టుకుందామని ఆ పాజిటివ్నెస్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది కదా, అలా మేము కూడా ఆలయం చూసిన వెంటనే లోపలంతా చాలా బాగుందండి. అంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ గూస్ బంప్స్లా రావడం, అలా చాలా హారతి ఇవ్వడం అనేది చాలా ప్రత్యేకత అనిపించింది నాకైతే. అలాంటి హారతి అయితే నేను ఎప్పుడు ఎక్కడ చూడలేదు. సో మేము నెదర్లాండ్స్లో ఉంటాము, అక్కడ కూడా మేము కళ్యాణాలకి ఇలాగే చేస్తారు, లైట్లన్నీ ఆపేసి. బట్ ఇక్కడ న్యాచురల్గా ఈ టెంపుల్ వచ్చేసరికి న్యాచురల్గా ఉంది. సో హారతి ఇచ్చేది నేనైతే ఎవరికైనా చెప్పేది ఏంటంటే హారతి మిస్ అవ్వద్దని చెప్తాను. బట్ వీళ్ళు అప్పుడు కూడా బాగా అన్నీ కోరుకున్నారు, అన్నీ బాగా జరిగినాయి. మరి ఇంతటి ప్రజాదరణ కలిగిన దేవాలయం ఇటు తెలంగాణ అటు ఆంధ్ర రాష్ట్రం సరిహద్దు ప్రాంతంలో ఉండటంతో తెలంగాణ నుండే కాక అటు ఆంధ్ర ప్రాంతం నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో ఈ ఆలయానికి వస్తూ ఉంటారు. మొదట భక్తుల విరాళంతో ఈ ఆలయాన్ని నడిపించేవారు. తర్వాత దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకున్న తర్వాత ప్రభుత్వం ఈ ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించింది. ఈ ఆలయంలో నిత్య అన్నదానం కూడా నిర్వహిస్తూ స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పిస్తున్నారు ఆలయ కార్యనిర్వహణ అధికారులు. ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేసే దిశగా ముందుకు వెళ్తున్నారు. ఈ జమలాపురం పుణ్యక్షేత్రం అతి ప్రాచీన దేవాలయం, చాలా శక్తిగల దేవాలయం. ఈ స్వామివారి దేవాలయానికి భక్తులు నిత్యం దర్శనానికి వస్తుంటారు. భక్తులు దేవాదాయ శాఖ 1967లో స్వాధీనం చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి దేవాదాయ నిత్య కార్యక్రమంలో దేవస్థానానికి పౌండరీ ఫ్యామిలీకి ఉప్పల వారు వంశవతులు పౌండరీ ఫ్యామిలీ ఉన్నారు. అంటే గ్రామస్తులు మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి సహకారంతో జనధన అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నాం. స్వామివారికి ఉదయం పూట నిత్య సాయంత్రం నిత్య కార్యక్రమాలు రెగ్యులర్ జరుగుతాయి. డైలీ నిత్యాన్నదాన కార్యక్రమం కూడా స్వామివారికి జరుగుతుంది. అట్నే వచ్చిన ప్రతి భక్తులు కూడా వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం లేకుండా వాళ్ళకి కేశఖండనశాల కాడ కానీ స్నానాలు కానీ మంచినీటి వసతి కానీ ఉచిత దర్శనం ప్రసాదాన్ని ఏర్పాటు చేసింది. ఇంకా స్వామివారికి వార్షిక బ్రహ్మోత్సవాలు, ఉగాది, శ్రీరామం జరుగుతాయి, దసరా నవరాత్రులు జరుగుతుంటాయి. అట్నే మన భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఇంకా కొంచెం మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు మల్లు బట్టి విక్రమార్క గారు కూడా వారి చొరవ కొద్దిగా అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. అట్నే ఉన్నతాధికారి ఆదేశం మేరకు దేవస్థానం ఇంకా చేసిన భక్తులు మన విరాళాలతో కొద్దిగా అభివృద్ధి చెందింది. చుట్టూ ప్రాకార మండపాలు ఇవన్నీ కూడా భక్తులకు పెరుగుతుంది. అట్నే ఈ సంవత్సరం స్వామివారి మూల విరాట్ ఇక్కడ వేసి 50 సంవత్సరం సందర్భంగా స్వామివారికి వచ్చే జూన్ 29 నుంచి జూలై 3 వరకు మహాకుంభాభిషేక కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. కార్యక్రమం కూడా భక్తులు అతి సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తుంది. మహాకుంభాభిషేకం కూడా ఎటువంటి భక్తులకు ఇబ్బంది అన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే ఒళ్ళు పులకరిస్తుంది అంటున్నారు భక్తులు. నిత్య పూజలు, అభిషేకాలు, నిత్య కళ్యాణం, ఇలా ఎన్నో పూజలు తిరుమల తిరుపతిలో స్వామివారికి జరిగే పూజలన్నీ కూడా ఇక్కడ కూడా నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి నిత్యం గోవిందుడి నామస్మరణతో ఆలయం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఇదండి ఈరోజు మా గుడి మా నమ్మకం. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం జమలాపురం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ స్వయంభు వెంకటేశ్వర స్వామి ఆలయం యొక్క ఎన్నో విశిష్టతలు తెలుసుకున్నాం కదా. మరో ఆలయ విశిష్టతతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.